మగ్పేలా గుహలో ఏశావు తల మాత్రమే ఎందుకు ఉంది? అమ్మేసిన జ్యేష్ఠత్వపు హక్కు కోసం ఏశావు చేసిన రచ్చ ఏమిటి? వీటిని గూర్చిన చరిత్రను ఈ వీడియోలో చూద్దాం. యాకోబు ఐగుప్తుకు వెళ్లిన దగ్గర నుండి అక్కడ 17 సంవత్సరాల పాటు జీవించి ఉన్నాడు. ఆ తర్వాత తన వృద్ధాప్యములో వ్యాధికి గురై తన కుమారుడైన యోసేపు ఐగుప్తుకు అధిపతిగా ఉన్నప్పుడే చనిపోయాడు. అతను చనిపోక ముందు అతని కుమారులందరినీ తన వద్దకు రప్పించుకొని వారిని ఒక్కొక్కరిని ఆశీర్వదించి తనను తప్పక కనాను దేశములోని హెబ్రోను లేదా కిరియతర్బా వద్ద తన పితరుడైన అబ్రహాము కొన్న మగ్పేలా గుహలో అబ్రహాము, శారా, ఇస్సాకు, రెబ్కా, లేయాల సమాధుల వద్ద తనను కూడా పాతిపెట్టవలసినదిగా చెప్పి వారి వద్ద మాట తీసుకున్నాడు. అలాగే యాకోబు చనిపోయిన తర్వాత యోసేపు అతనిని సుగంధ ద్రవ్యములతో సిద్ధము చేసి శవపేటికను లాక్కొని వెళ్ళు ఒక బంగారు బండిపై పెట్టి యాకోబు తన కుమారులు ఎవరెవరు ఏ వైపున ఉండాలని చెప్పాడో ఆ ప్రకారమే ఉండి దానిని కనాను దేశం వరకు తీసుకుని వెళతారు. దాని వెంట యాకోబు కుటుంబీకులు, ఐగుప్తు ఘనులు, ఫరో కింద పనిచేసే వారందరూ వెంబడించారు. వారు కనాను దేశానికి చేరుకుంటారు. యాకోబు చనిపోయిన విషయం యోసేపుతో పాటు యాకోబు కుటుంబీకులందరూ ఐగుప్తు ప్రజలు కనాను దేశంలోని మగ్పేలా గుహలో పాతిపెట్టుటకు వచ్చి ఉన్నారన్న విషయం ఏశావుకు తెలిసినప్పుడు అతను నివసించే శేయీరు కొండ ప్రాంతము నుండి అతని కుమారులను, శేయీరు బలాఢ్యులను ఇంకను అనేక మందిని వెంట పెట్టుకుని కనానులో వారున్న ప్రాంతానికి వస్తాడు. యాకోబు కుమారులు, ఐగుప్తు పెద్దలు, ఏశావు కుమారులు యాకోబును గూర్చి అంగలార్చట ముగిసిన తర్వాత యోసేపు అతనితో వచ్చిన వారందరూ యాకోబును హెబ్రోనులోని మగ్పేలా గుహ యొద్దకు తీసుకుని వెళతారు. యాకోబును మగ్పేలా గుహలో పాతిపెట్టబోతుండగా ఏశావు రెచ్చిపోయాడు. అతనిని ఆ గుహలో పాతిపెట్టడానికి వీలు లేదని అడ్డుకున్నాడు. దాంతో అక్కడ యోసేపు మనుషులకు, ఏశావు మనుషులకు పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఏశావు మనుషులు అనేక మంది చనిపోయారు. ఏశావు రెచ్చిపోవడానికి కారణం ఏమిటంటే మగ్పేలా గుహలో జ్యేష్ఠత్వపు హక్కు ఉన్న వారికి మరియు వారి భార్యలకు మాత్రమే దీనిలో పాతిపెట్టడానికి స్థానం ఉంటుంది. అబ్రహాము జ్యేష్ఠుడు కాకపోయినా ఆ స్థలాన్ని కొన్నదే అబ్రహాము కాబట్టి ఇది అబ్రహాము నుండియే మొదలైనది. అబ్రహాము, అతని భార్య శారా, అతని కుమారుడు ఇస్సాకు, అతని భార్య రెబ్కా మరియు యాకోబు భార్య లేయాలను ఆ గుహలోనే పాతిపెట్టారు. ఇప్పుడు యాకోబును పాతిపెట్టడానికి సమాయత్తమవుతున్నారు. కారణం ఏశావు దగ్గర నుండి జ్యేష్ఠత్వపు హక్కును యాకోబు కొనుక్కున్నాడు కాబట్టి. ఆ రోజున ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కును తిరస్కరించుకున్నాడు. కానీ ఈ రోజున తన జ్యేష్ఠత్వపు హక్కుతో ఆ మగ్పేలా గుహలో యాకోబును కాక తన కోసం ఆ స్థలం ఉంచాలనే ఉద్దేశంతో అతను యాకోబును అక్కడ పాతిపెట్టుటకు అడ్డుకుంటున్నాడు. ఇంతలో అకస్మాత్తుగా ఒక ఊహించని విషయం జరిగింది. దాని యొక్క కుమారుడైన కూషీము మోగా చెవిటివాడు. అతను యాకోబు యొక్క శవపేటిక యొద్ద కాపలా ఉన్న వారి యొద్ద ఉన్నాడు. అతనికి అక్కడ జరుగుతున్నదేమీ అర్థం కాక ప్రక్కనున్న వారిని విషయం అడిగి తెలుసుకొని వెంటనే అతను ఏశావు యొద్దకు పరిగెత్తుకుని వచ్చి అతని వద్ద గల కత్తితో ఏశావు తలను నరికేస్తాడు. ఆ తల దొర్లుకుంటూ పోయి మగ్పేలా గుహలోని ఇస్సాకు భుజాలు యొద్దకు చేరుతుంది. ఈ విషయం కొన్ని యూదు మత గ్రంథాలలో వ్రాయబడి ఉంది. అయితే ఈ తల గురించి ఈ విషయం యాషారు గ్రంథంలో ఏమీ వ్రాయబడలేదు. కానీ మగ్పేలా గుహలో మాత్రం ఏశావు తలను ఉంచిన సమాధి ఒక ప్రత్యేకమైన గదిలో ఉంది. అతడు పుట్టుకతో జ్యేష్ఠుడిగా పుట్టాడు కాబట్టి అతని తల మాత్రం మగ్పేలా గుహలో స్థానం పొందింది. కానీ అతడు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకోవడం వలన అతని శరీరానికి దానిలో స్థానం లేకుండా పోయింది అని కామెంట్ చేస్తారు. ఏశావు చనిపోవటంతో అతని మనుష్యులు అతని మొండాన్ని తీసుకుని వెళ్లి వేరే చోట పాతి పెడతారు. ఏశావు తన తండ్రి ఇస్సాకుకు ఇష్టుడైన కుమారుడు కనుక అతని తల తన తండ్రి పక్కకు చేరింది అని యూదులు కామెంట్ చేస్తారు. ఏశావు తల్లి అయిన రెబ్కా ఒక మాట అంటుంది, ఒక్కనాడే నేను మీ ఇద్దరిని పోగొట్టుకునేలా అని అంటుంది. అందుకే అయి ఉండవచ్చు యాకోబు ఏశావులు ఒకే రోజు చనిపోకపోయినా కానీ ఇద్దరు ఒకే రోజు సమాధి చేయబడ్డారు. మరొక క్రొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.